అమలు చేశారు, ఎలా స్పందిస్తారు ఏందన్నా? ఇదేమో ఒక పక్క వైసీపీ ఏమో పాత చింతకాయ పచ్చడి, దీనిలో కొత్త ఏమీ లేదు. గతంలో వైసీపీ పార్టీ చేసింది, రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కనుక బీసీ కార్డు వాడతారని చెప్తారు. ఎలా స్పందిస్తారు? బీసీలని ఊచకోత కోసింది వైసీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో బీసీలని అణిచేశారు, బీసీలను తొక్కేశారు, బీసీలకి పదవులే ఉంది. చైర్మన్ల కాడి నుంచి విద్యాశాఖలో కూడా రెడ్లకి నాయకత్వం వహించడం చేసినటువంటి ఘనత వైసీపీది. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది, చంద్రబాబు గారి నాయకత్వం అధికారులకు వచ్చింది. తెలుగుదేశం పార్టీకి బీసీల పార్టీ కాబట్టి దానికి అనుగుణంగా ఎన్టీ రామారావు గారి నుంచి ఇప్పటి వరకు రాబోయే లోకేష్ వరకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ బీసీల నాయకత్వం నడుస్తుంటుంది. మా రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, నువ్వు పెట్టగలవా? ఇవాళ విమర్శ చేస్తున్నారు కదా, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని పెడతావు నువ్వు? దమ్ముందా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? కాబట్టి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడ. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వ నాయకత్వంలో 34% రిజర్వేషన్ ప్రకటించారు. ఇది ప్రజలందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇవాళ నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడే మాటలన్నీ కూడా ప్రజల మధ్య చిచ్చుపెట్టాయి. నువ్వు డిఎస్సీ చేసిన, సంక్షేమ పథకాలు అమలు చేసిన, ఏం చేసినా అవాకులు జవాకులు మాట్లాడి ప్రజల మధ్య చిచ్చుపెట్టే మాటలు తప్ప ఉపయోగం వచ్చే మాటలు ఏమున్నాయి? ఇవాళ డిఎస్సీ చేశారు, డిఎస్సీ ఎవరికి ఉపయోగం? అట్టడి వర్గాలకి, బీసీ వర్గాలకి ఉపయోగం. ఇవాళ వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే నీ హయాంలో 5 సంవత్సరాలు ఒకటి కూడా నోటిఫికేషన్ అయ్యి నువ్వు ఇవాళ డిఎస్సీ మీద మాట్లాడదా? నీకు సిగ్గుందా? జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు, ఒకటి నోటిఫికేషన్ వేసాడా? ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారం చేశాడా? డిఎస్సీ చేసాం, 16,000 పోస్టులు డిఎస్సీ చేసాం, కానిస్టేబుల్ పోస్టు నియామకాలు చేపడుతున్నాం, విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన పనిచేస్తున్నాం, లోకేష్ గారి నాయకత్వంలో పారదర్శకంగా పనిచేయడం కోసం పనిచేస్తాం. నువ్వేం చేసావు చెప్పు? నువ్వు నేను ఇది చేసావు, నువ్వు ఇది చేయలేదని చెప్పు. గత 5 ఏళ్లలో బీసీలకి సంబంధించిన 120 కార్పొరేషన్లు వేశారు, చైర్మన్ పదవులు ఇచ్చాము, రాజకీయంగా అభివృద్ధి చేసింది వైసీపీ పార్టీ అని వైసీపీలు చెప్తారు. ఏది నిజం అంటారు? పెట్రోల్ పోసి తగలబెట్టింది కూడా నువ్వే కదా, బీసీని తొక్కేసింది నువ్వే కదా, ఊచకోత కోసింది నువ్వే కదా, మానభంగాలు చేసిన పట్టించుకుంది నువ్వే కదా. ఇవన్నీ ఎవరు? బీసీలు కదా. నువ్వు పదవులు నీ ఓళ్ళకేసి పదవులు వేసని చెప్తావేంటి? ఒక కార్పొరేషన్ 4 ముక్కలు చేసి 4 పదవులు ఇచ్చి వచ్చిందంటే నీ పార్టీ వాళ్ళకి పదవులు ఎత్తే వచ్చినట్ట? మేము చెప్తున్నాం, డిఎస్సీ అయితే బీసీలకు న్యాయం జరిగింది, 34% రిజర్వేషన్ వస్తే బీసీలకు న్యాయం జరిగింది. నువ్వు అలాంటి ఏం చేసావు చెప్పు? ఏమి చేయకుండా నువ్వు ఏం చేసావని చెప్తావేంటి? కాబట్టి మాట్లాడేటప్పుడు నువ్వు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసావు, నీ మంత్రులుగా పని పేరు నాని వీళ్ళందరూ మంత్రులుగా పని, వీళ్ళందరూ మాటలు ఏమున్నాయి? అసలు పిచ్చి మాటలు మాడబాకండి, చర్చిద్దామండి, ప్రజల మధ్య చర్చిద్దాం. మీరు వేసినటువంటి ఫలితాల వల్ల బీసీలకి న్యాయం జరిగిందా? మేము వేసినట్టు సంక్షేమ పథకాల్లో బీసీకి న్యాయం జరిగింది. డిఎస్సీ అంటే బీసీ విద్యార్థులకి ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళ 34% వేస్తే స్థానిక ఎన్నికల్లో బీసీలకి ఎక్కువ సీట్లు వస్తాయి. అవునా కదా? దీని మీద చర్చకి రండి. చంద్రబాబు నాయుడు అంత బీసీల మీద ప్రేమ ఉంటే ముఖ్యమంత్రిగా బీసీలు పెడతారనేది చెన్నుపోయిన మాజీ మంత్రి చెప్తారు. నేను సవాల్ చేస్తాను వైసీపీ పార్టీ, నీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని పెడతావా? మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ యాదవ్, పల్లా శ్రీనివాసరావు గారు బీసీ యాదవ్, తెలంగాణలో కూడా బీసీలే. నువ్వు పెట్టే దమ్ము నీకుందా? వైసీపీ పార్టీకి వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని బీసీగా పెట్టే దమ్ము ఉందా? చెప్పనండి. ముఖ్యమంత్రి దాకా నీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని పెట్టు. అసలు వైస్ ఛాన్సలర్ రెడ్లు పెట్టి చరిత్ర ఇది. విద్యా వ్యవస్థలో ఏలు పెట్టి వైస్ ఛాన్సలర్ మొత్తం రెడ్లకు పెట్టినట్టు ఘనత ఇది. అసలు విద్యా వ్యవస్థను బస్సు పట్టించావు నువ్వు మాడతావా బీసీల గురించి? నువ్వు సవాల్ చేస్తావా? కాబట్టి చేస్తారండి. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీని పెట్టి నువ్వు పెడతా, పెట్టిన తర్వాత రమ్మని మాడదాం.